శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా 3వ అధ్యాయంలో ఉన్నామండి. దాంట్లో 3.3లో ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల వరకు చెప్పుకున్నాం. ఇవాళ ప్రయోగశాల గురించి చెప్పుకుంటున్నాం. ప్రయోగశాల పద్ధతి గురించి ఒకసారి విశ్లేషణ సంశ్లేషణ భేదాలు చూసుకుందామండి. సారాంశంతో ప్రారంభించి దత్తాంశం వరకు, దత్తాంశంతో ప్రారంభించి సారాంశం వరకు. ఇది సమస్య సాధన విధానాన్ని మాత్రమే తెలుసుకోగలం. ఇక్కడ విశ్లేషణలో ఇక్కడ విధానాన్ని అనుసరించి సమస్యను సాధిస్తాం. దీనికి క్వైట్ ఆపోజిట్. సంశ్లేషణకు ముందుండి దారి చూపుతుంది, విశ్లేషణ అనుసరిస్తుంది. ఆలోచన ప్రక్రియ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. విశ్లేషణ పద్ధతి అనేది ఆలోచన ప్రక్రియ. ఇది ఆలోచన ఫలితము. సంశ్లేషణ ఏకంగా ఉన్న అంశాలను సూక్ష్మ భాగాలుగా విశ్లేషిస్తుంది కాబట్టి సూక్ష్మ భాగాలుగా విడగొట్టబడిన అంశాలను కలుపుతుంది, ఏకం చేస్తుంది. సాధారణమైన విధానం, ప్రత్యేకమైన విధానం. దీర్ఘమైనది, నెమ్మది అయినది, డొంక తిరుగుడు పద్ధతి. క్లుప్తంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. ఆలోచన పరుని విధానం ఇది. కంఠస్థం చేసే పద్ధతి దీంట్లో ఉంటుందన్నమాట. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ తక్కువ ఏర్పరుస్తుంది. ఇక్కడ విధానాన్ని మర్చిపోయినా జ్ఞాపకం చేసుకుంటే సులువుగా సోపానాలను తిరిగి నిర్మించుకోవచ్చు. ఇక్కడ ఒక చోట మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం కొంచెం కష్టం అండి. మనోవైజ్ఞానికమైనది, తార్కికమైనది. నేర్చుకోవడానికి, బోధించడానికి ఉపయోగిస్తుంది. గ్రంథ రచనకు అనువైనది. ఉపజ్ఞతను, ఒరిజినాలిటీని అభివృద్ధి పరుస్తుంది. స్మృతిని బట్టి విధానం ఈ పద్ధతిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్మృతిని అభివృద్ధి పరుస్తుంది. ఇవాళ వచ్చేసి మనము ప్రయోగశాల పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్ గురించి చెప్పుకుంటున్నాం. చదవడం ద్వారా కొన్ని సబ్జెక్టులు నేర్చుకుంటాము, కొన్ని సబ్జెక్టులనేమో చేయడం ద్వారా నేర్చుకుంటామండి. ఇప్పుడు గణితంలో కూడా ప్రయోగాలు చేసి గణిత శాస్త్ర అంశాలు నేర్చుకుంటారు. అంటే విజ్ఞాన శాస్త్రానికి ఉన్నట్లే గణిత శాస్త్రానికి కూడా ప్రయోగశాల ఉండాలి అనేది అనేక మంది గణిత బోధకుల అభిప్రాయం. చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపైన ఆధారపడిన ఈ పద్ధతి ద్వారానే ప్రయోగశాల పద్ధతి ఆధారపడి ఉంటుందండి. రెండు ముఖ్యంగా లెర్నింగ్ బై డూయింగ్, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అన్నమాట. అంటే లెర్నింగ్ బై అబ్జర్వేషన్. నెక్స్ట్ వన్, ఒక విధంగా చెప్పాలంటే ఈ పద్ధతి ఆగమన పద్ధతికి విస్తరణ. ఆగమన పద్ధతికి విస్తరణ అయిన పద్ధతి, ఇది కూడా బిట్టేనండి, ఇంపార్టెంట్ బిట్ డిఎస్సికి. ఆగమన పద్ధతికి విస్తరణ అయిన పద్ధతి ఏది? ప్రయోగశాల పద్ధతి. కొంత సమాచారాన్ని వింటారు ఇక్కడ విద్యార్థులు, తర్వాత చేస్తారండి. అది ఆవిష్కరించబడాలి. గణిత నియమాలు అప్పుడు ఆవిష్కరించబడాలి, సామాన్యీకరించబడాలి, స్థాపించబడాలి. అమూర్త భావన అనేది చాలా వరకు ఆ విధంగా చేస్తే రూపుమాపవచ్చు. ఉపన్యాస పద్ధతిలో లోపమైనటువంటి విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉంటాడు అనే దానిని సవరించవచ్చు అనమాట. ఇక్కడ చేస్తూ నేర్చుకుంటాడు కాబట్టి క్రియాత్మకంగా ఉంటాడు ప్రయోగ పద్ధతిలో. స్పర్శ, దృష్టి అనే జ్ఞానేంద్రియాల వినియోగం, స్పర్శ, దృష్టి రెండు జ్ఞానేంద్రియాల వినియోగం స్వరూపంలో సమస్యలు విద్యార్థులకు ఇవ్వబడతాయి. చూసి నేర్చుకుంటారు, చూడకుండా కాదండి, చేయడం ద్వారా చూసి నేర్చుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఇక గుణాలు వచ్చి మనోవైజ్ఞానిక ప్రాతిపదిక కలిగినది. మూత స్థాయి నుంచి అమూర్తత్వానికి దారితీస్తుంది. వైజ్ఞానిక పద్ధతి విద్యార్థి పరిశీలిస్తాడు, ప్రయోగాలు చేస్తాడు, ప్రయోగాత్మకంగా సరిచూసిన తర్వాతనే ఫలితాలను అంగీకరిస్తాడు. అందువల్ల వైజ్ఞానిక విచారణ, పరిశోధన అలవాటును పెంపొందించుకుంటాడు. అమూర్త స్థాయిలో విషయాలను అర్థం చేసుకోలేని వారికి చాలా తగిన పద్ధతి. విద్యార్థుల్లో సామూహిక భావన, ఆచరణ ద్వారా అభ్యాసానికి పాత్రనివ్వడం, విద్యార్థుల్లో క్రియాత్మక భాగం పంచుకోవడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. గుణాలు ఇవన్నీ. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడడం, వ్యక్తిగత వికాసానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం, చాలా ఆసక్తిగా ఆనందంగా విద్యార్థులు ఉంటారు. ఎక్కువ జ్ఞానేంద్రియాల వినియోగానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంకగణిత, రేఖాగణితానికి గల సంబంధాన్ని సహజ పరిస్థితుల్లో విపులీకరించవచ్చండి ఇక్కడ. నెక్స్ట్ వన్, దోషాలు కూడా ఉన్నాయండి. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటేనే ఈ పద్ధతిని ఉపయోగించగలుగుతాము. లేకపోతే ఉపకరణాల లభ్యత దృష్ట్యా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు వ్యక్తిగత శ్రద్ధ చూపడం కష్టమవుతుంది కదా. అన్ని శీర్షికలను ప్రయోగాల ద్వారా నిరూపించటకు వీలు ఉండదు. ఈ పద్ధతి గణిత శాస్త్ర సత్యాన్ని తెలుపుతుంది, కానీ అవసరమైన తార్కిక వివేచనివ్వదు ఇక్కడ. తర్వాత ప్రయోగశాలను అమర్చుకోలేక ఆర్థిక స్తోమత దృష్ట్యా కొన్ని పాఠశాలలు అమర్చుకోలేకపోతున్నాయండి. చిన్న ప్రయోగం కోసం చాలా సమయం తీసుకోవాలి. పెద్ద తరగతులకు ఈ పద్ధతి అనువైనది కాదు. తర్వాత అనువైన పరికరాలు ఏంటి అసలు అంటే త్రాసులు, అట్టలు, కత్తెర, కొలబద్దలు, రేఖాచిత్రాలను గీసే పరికరాలు, దారం, థర్మామీటర్, పటాలు గీసే బల్లలు, టేపు, డ్రాయింగ్ పెన్నులు, తూకాల సెట్టు, క్రాఫ్ట్ బిళ్ళలు, జియో బోర్డు, రబ్బర్ బ్యాండ్లు, కొలజాడీలు, త్రాసులు, లోలకాలు,
ఈ గణిత శాస్త్ర ఉపకరణాలు మొదలైనవండి ఇవన్నీ ఉంటాయండి ప్రయోగానికి అవసరమైన పరికరాలు మనకి. ఈ జాబితా సమగ్రమైనది కాదు, అవసరాన్ని బట్టి ప్రయోగశాలకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు గోళం ఘనపరిమాణ సూత్రాన్ని ఆవిష్కరించుట భాస్కరాచార్య రచించిన సిద్ధాంత శిరోమణిలోని శ్లోకం ఆధారంగా ఉందంటండి. చూడండి జాగ్రత్తగా. సూచన కార్డు, ప్రయోగ సంఖ్య, ఉద్దేశం ఏంటి, గోళం ఘనపరిమాణ సూత్రాన్ని ఆవిష్కరించడం, కావాల్సిన పరికరాలు ఏంటి, ఏం తీసుకుంటాం, రబ్బర్ లేక ప్లాస్టిక్ బంతి, ఏ ఆకారంలో ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. తర్వాత స్తూపం, గోళం వ్యాసార్థానికి సమాన వ్యాసార్థం గల స్తూపం, శంకువు, వీటి ఎత్తు గోళం వ్యాసార్థంతో సమానంగా ఉండాలి. నీరు పొర్లిపోకుండా ఉంటే ఒక పెద్ద పళ్ళెం, నీటి తొట్టె, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. పొడి వస్త్రం, స్కేలు, స్తూపం, గోళం, శంకువుల కొలతలు సరిచటం, 2 చెక్క మొక్కలు, శుద్ధ మొక్క, గరాటి, ఇవన్నీ తీసుకోవాలండి ప్రయోగం చేసేటప్పుడు. నెక్స్ట్ చూడండి ప్రయోగ పద్ధతి. ఫస్ట్ గోళాన్ని తీసుకొని టేబుల్ పై గల 2 చెక్క మొక్కల మధ్య ఉంచండి. ప్రతి చెక్క మొక్క లోపల వైపు అంచు శుద్ధతో గుర్తునుంచు. గోళాన్ని తీసివేసి ఆ దూరాన్ని స్కేల్తో కొలవండి. అప్పుడు పరిశీలన ఫలితం గురించి రాస్తామండి మనం ఏం అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ రాసుకుంటున్నాం చూడండి. పరిశీలన ఫలితం ఏం తెలియజేస్తుంది, గోళం వ్యాసాన్ని తెలియజేస్తుంది. ఫస్ట్ ఏంటి, ఇక్కడ స్తూపాన్ని తీసుకొని ఆ 2 గుర్తుల మధ్య నిలబెట్టండి. పరిశీలన ఫలితం సి. పరిశీలన ఫలితం ఏంటంటే 2 గుర్తుల మధ్య నిలబెట్టినప్పుడు స్తూపాన్ని, అప్పుడు అది ఏం తెలియజేస్తుంది మనకి, సి. పరిశీలన ఫలితం సి. గోళం వ్యాసం స్తూపం వ్యాసం 2 సమానమని తెలియజేస్తుంది. ఇక్కడ ఏ వచ్చేసి 2 చెక్క మొక్కల మధ్య లోపలి అంచుల మధ్య దూరం దేనిని తెలియజేస్తుంది అంటే గోళం వ్యాసం. ఆ దూరంలో సగం అనేది దాని వ్యాసార్థం. వ్యాసంలో సగమే కదండి వ్యాసార్థం, అందుకని అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్తూపం ఎత్తు గోళము వ్యాసాన్ని తెలియజేస్తుంది. ఆ వ్యాసం 12 సెంటీమీటర్లు కొలిచిన తర్వాత. ఇప్పుడు గోళం వ్యాసంలో సగం కాబట్టి 6 సెంటీమీటర్లు. ఇప్పుడు స్తూపం ఎత్తు అండి, డి. స్తూపం ఎత్తు ఎంత వచ్చింది మనకి, 6 సెంటీమీటర్లు. కావున స్తూపం ఎత్తు ఈజ్ ఈక్వల్ టు స్తూపం వ్యాసార్థం. స్తూపం వ్యాసార్థం కూడా అంతే. ఎంత వచ్చింది మనకి, ఎత్తు 6 సెంటీమీటర్లు వచ్చింది. ఆరు కూడా ఇక్కడ 6 సెంటీమీటర్లే. సో నెక్స్ట్ ఇక్కడ స్తూపం ఎత్తు హెచ్ ఈక్వల్ టు స్తూపం వ్యాసార్థము ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. పైన ఉంది కదండి చూడండి. అట్లాగే శంకువు వ్యాసము గోళం వ్యాసం 2 సమానంగా వస్తాయన్నమాట. శంకువు భూవ్యాసార్థం, వ్యాసంలో సగం భూవ్యాసార్థం, గోళం వ్యాసంలో సగం గోళం భూవ్యాసార్థం, ఈ 2 సమానంగా వస్తాయి. తర్వాత శంకు ఎత్తు ఈక్వల్ టు శంకు వ్యాసార్థము ఆర్కి సమానం అనమాట. ఇప్పుడు స్తూపము శంకువుల్లో నీటి పోయేగా గోళం నిండినది అంటే ఇప్పుడు ఒక గోళం తీసుకొని పళ్ళెము లేదా నీటి తొట్టులో గోళాన్ని ఉంచి దానికి చేయబడిన రంధ్రంలో గరాటను పెట్టాలి. ఫస్ట్ స్తూపం నిండా నీటిని తీసుకోవాలండి. స్తూపంలో గల నీటిని గరాటు గుండా గోళంలోనికి పోయాలి. శంకువు నిండా నీటిని తీసుకుని గరాటు గుండా గోళాల్లోనికి పోయాలి. అప్పుడు 2 వస్తువులు స్తూపము శంకువు రెండింటి నీటిని మనం గోళంలో పోస్తున్నాం ఇక్కడ. అప్పుడు స్తూపం ఘనపరిమాణ సూత్రాన్ని ఈ పుస్తకంలో రాయండి. స్తూప ఘనపరిమాణ సూత్రాన్ని 1తో గుర్తించి శంకు ఘనపరిమాణ సూత్రాన్ని 2తో గుర్తించి అప్పుడు ఆ పరిశీలన ఫలితం ఏం జరిగింది మీరు 1, 2 ప్రతిక్షేపణ చేసి చేయాలండి. దానికి సంబంధించి చూడండి ఇక్కడ